మన ప్రభువును మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనం కలిగినట్లు నీ దేవుడినైన యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించదను. ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు దేవుడిస్తున్న ఒక గొప్ప వాగ్దానాన్ని ఇక్కడ మనం గమనించగలం. నీకు ప్రయోజనం కలిగినట్లు నీ దేవుడినైన యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించదను. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు ఎలాగ ఉంటాయంటే చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయి. ఎందుకోసమనంటే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కనిపిస్తూ ఉంటాయి. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియని పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. దేవుడు మన జీవితంలో ప్రయోజనకరమైనటువంటి స్థితిలోనికి నడిపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే కొన్నిసార్లు దేవుని మాటకు వినకపోవడం వల్ల, దేవుని మీద ఆధారపడకుండా మన సొంత నిర్ణయాలు చేసుకోవడం వల్ల కొన్నిసార్లు ఎటువైపు వెళ్ళాలో తెలియని పరిస్థితుల మధ్య మనం కొన్నిసార్లు నలిగిపోతూ ఉంటుంటాం. అయితే ఇక్కడ దేవుడు గొప్ప వాగ్దానం చేస్తున్నాడు, నీకు నేను ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన త్రోవను నేను నడిపిస్తాను అంటున్నాడు. ఎప్పుడంటే దేవుని మాటకు మనం చెవియొగ్గినప్పుడు, ఆయన మాటకు పరిపూర్ణంగా విధేయత వహించినప్పుడు మన జీవితంలో ఆయన కార్యం చేస్తాడు. ఎందుకోసమనంటే మన పట్ల దేవునికి ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి, ఉన్నతమైన తలంపులు ఉన్నాయి. ఆ దిశగుండా మనం నడిపించాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అయితే ఆయన మాట మనం వినడానికి ఇష్టపడినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాం. కొన్ని పరిస్థితులు ఎలాగ ఉంటాయంటే ఏం చేయాలో తెలియని పరిస్థితుల మధ్య మనం ఉంటుంటాం. ఇక్కడ దేవుని వాక్యం మాట్లాడుతుంది, నీకు ప్రయోజనం కలిగినట్లు నీ దేవుడిని యెహోవానగు నేనే నీకు నేను ఉపదేశం చేస్తాను. అంత మాత్రమే కాదు కానీ నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపిస్తాను అంటున్నాడు. మన జీవితంలో ఆయన కార్యాలు చేయడానికి, ఆయన ఉన్నతమైన ఆలోచనలు మన పట్ల నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఉదాహరణకు చూసినట్లయితే నోవాహు కాలంలో మనం చూసినట్లయితే ప్రజలు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. నోవాహు మాత్రం దేవుని మాటకు సంపూర్ణంగా విధేయత వహించి ఆయనకు లోబడి ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు దేవుడు ఉపదేశం చేస్తాడు ఆయనకి, నోవాహు నువ్వు ఓడను నిర్మించు, మహాజలప్రలయం రాబోతుంది కాబట్టి నువ్వు నీ కుటుంబము రక్షించబడినట్లుగా నువ్వు ఒక ఓడను నిర్మించాను అన్నప్పుడు ఓడను నిర్మిస్తాడు. తద్వారా భయంకరమైనటువంటి జలప్రలయం నుంచి ఆ కుటుంబం తప్పించబడుతుంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి, దేవుడిచ్చిన ఉపదేశాన్ని ఆయన ఆలకించాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన నడవలసిన మార్గంలో నడిచాడు ఆయన. కనుకనే ఆ విపత్తు నుంచి ఆ కుటుంబం రక్షించబడ్డది. కాబట్టి వాక్యం ఉంటుంది మీ జీవితంలో, మీ జీవితంలో అలాంటి ప్రతికూలతలు ఎదురవుతున్నప్పటికీ, కొన్నిసార్లు ఎటువేళలో తెలియని పరిస్థితుల మధ్య మనం ఉంటున్నప్పుడు మన జీవితంలో ఆయన కలుగు చేసుకుని మన జీవితంలో మనం నడవలసిన మార్గం కూడా నడిపించాలని, మనకి సమస్తాన్ని బోధపరచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే మన జీవితాన్ని పరిపూర్ణంగా సమర్పిద్దాం, ఆయన మాటకు లోపడదాం, ఆయన ఉపదేశానికి చెవియొగ్గుదాం, మన జీవితంలో ప్రయోజనకరమైన కార్యాలు చేయడానికి దేవునికి చోటిద్దాం. తద్వారా ఆయన ఏ దిశ కూడా నడిపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడో వాటి గుండా నడిపించడానికి మన జీవితాన్ని పరిపూర్ణంగా అప్పగించుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఈ వాక్యం ఉంటున్న మా ప్రియుల జీవితాల్లో
ఇదిగో ప్రభా, వారి జీవితంలో ప్రయోజనకరమైనటువంటి కార్యాలు జరిగించడానికి, మీ మాట వినడానికి, అలాగే ప్రభా మీ మాటకు సంపూర్ణ విధేయత చూపించి ఏ త్రోవలు గుండా వారిని నడిపించాలని మీరు ఇష్టపడుతున్నారో ప్రభా, పరిపూర్ణంగా మీకు అప్పగించుకుని వారి జీవితంలో కార్యం జరిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభా. నోవహు మీ మాట విన్నదాన్ని బట్టి ప్రభా, మీ మాటకు సంపూర్ణంగా విధేయత చూపించిన దాన్ని బట్టి ప్రభా, ఆ కుటుంబం అంతా విపత్తు నుంచి రక్షించినట్లుగా మీ వాక్యాలను మేము చూస్తున్నాం ప్రభా. ఇదిగో ప్రభా, మా ప్రియుల జీవితాల్లో ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో మీరే ఆలోచన ఇచ్చి, తలంపులు ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, ఎలాంటి త్రోవలు గుండా నడిపించాలని మీరు ఇష్టపడుతున్నారో ప్రభా, మీ ఆలోచనలే ప్రభా వీరి జీవితంలో జరిగించి, తద్వారా వీరి జీవితంలో ప్రయోజనకరమైనటువంటి కార్యాలు మీరు జరిగించి, ఉన్నతమైన అనుభవాలు కూడా మీరు నడిపించి, వీరి జీవితం నుండి మీరు మహిమ పొందమని మీ నామనికే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.